కప్పెట్టండి రా. దాన్ని గోతులో కప్పెట్టేశామయ్యా. రేయ్, ఆ గోతులో విషయం మీ గొంతులోనే ఉండాలా? అయ్యా అయ్యా, ఆ గోతులో విషయం గోతులో లేదయ్యా. ఏంట్రా? అన్యాయంగా చంపేశారు కదరా. మిమ్మల్ని వదలనురా. చందో, మంత్రగాన్ని పిలిపించి నిమ్మకాయలు యంత్రాలు కట్టించండి. అమ్మా, పిల్లలు జాగ్రత్త, ఇంట్లోంచి ఎవ్వరిని బయటికి వెళ్ళవద్దు. రాయ్ సూర్యుడు, అయ్యా, అగ్రహారంలో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. దాని సంగతి నేను చూస్తా. ఏంటి వస్తా, నేను నీకెంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి? అస్కర బస్కానా? అవును, అది మాంగాడి జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడెంకేసి కన్నెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గెలాడతారు తెలుసా? సోదాపి అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడక్కు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద, పొద్దుపోతుంది, పద రా. ఎలా అమ్మాయి షాపులో? 30 రూపాయలు. 30 రూపాయల? కొనే మకమేనేటి ఎలేహ. ఏమో మగ చేపలా ఆడ చేపలా? చెరువు చేపలు బాబు. పంచి పడిందిరా. బా నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను కదా. ఓ అమ్మో, ఈ 3 చేపలు ఎంతకిస్తావు? 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలే? అన్నీ పెరమైపోయినాయి బాబు, మీరు అడగండి. మా ఊర్లో అయితే 3 రూపాయలకి ఇస్తారమ్మా. ఎందుకు బాబు 3 రూపాయలు కూడా నన్ను ఉంచేసుకోండి, చేపలన్నీ ఒట్టిగా తినేద్దరు గాని. మీరు ఇక్కడేంటి? మిమ్మల్ని రావద్దని చెప్పానుగా. ఏదో చేపలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుగుతుంది అడివి. ఏటే చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిడతావా? చూడడానికి గౌడు గేదెలా ఉన్నావు, ఉంచుకుంటావా? ఏది నన్ను ఉంచుకొని చేపలు చూద్దా? నిన్ను ఉంచుకోవాలా? ఆడంగేదవా పండు కప్ప మొహమోడ. ఏమైంది అడివి అలా ఉన్నావు? చూడు వస్తా, ఇక్కడ 30 రూపాయల చేపల్ని 3 రూపాయలకి అడిగారంట. ఆ విషయం నాకు చెప్పకుండా దాని మీద నన్ను ఉసుగొలిపారు. అదేమో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ వరుస పెట్టి తిట్టకుండా తిట్టింది. పీతమా ఉంది. అడవి రమ్మంటావా? అసలు మీరు ఎందుకు వచ్చారు? చెప్పారు కదా, నా దుబ్బులు పెట్టారు.
ఎవరు? నీ లస్కర దుష్క. ఓయ్ నువ్వా? ఏం చేస్తున్నా నా ఈప్ మీద? నాకేదేదో అవుతుంది. ఏమవుతుంది? ఏదేదో అవుతుంది. ఎట్టాగో. అదే ఇందు, ఏమవుతుంది? ఏమో ఏదో అవుతుంది. నేను చెప్పానే మూలికలని. ఈగో ఏమైంది ఇందు? ఏదో అవుతుంది. ఏట్లేదన్నా? మీకేట్ కావాలి? ఇదిగో పిల్లకాయలు, ఉత్తరేణి, తిప్పతీగల, జిల్లేడు, మారేడు. అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి. మరి నువ్వు వాడొచ్చు కదా. నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి. నా సంగతి వదిలేను గాని మీరు కనుక ఈ వేళ్ళని మీ ఇళ్ళకి పంపించారు ఆడవాళ్ళకి, మీరు వెళ్ళేసరికి ఉయ్యాల్లో పండటి పెట్లు ఊగుతుంటారు. మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పుట్టమేంట్రా? అవును కదా. ఎన్నిసార్లు తన్నించుకున్నా సిగ్గులేదా నీకు? ఎటువాకుడు ఆపారు. అసలు నీకు అవసరమా? తీసుకులేదా అంట. నాకు 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 మీరు ఏళ్ళు కొనుక్కొని వచ్చేయండి, నేను వెళ్ళొస్తానే. చంపేస్తా. కొనుక్కొని వచ్చేయండి. ఆస్కర్ బస్కా. ఏం చేశారా ఇందుని? అంతలా కోపం వచ్చింది. అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు. ముందు ఎక్కడి పదండి 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 అంటే పదండి. ఓ నాయను జంబోగాడు. ఎవరా నీ వీపు మీద బొమ్మ గీశారు? ఏమో నాకు తెలీదు. రేయ్, ఆ పోలీసు వాళ్ళని అడవిగాడిని గూడాన్ని కొట్టుకురండి రా.